వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో ఎస్సీసీ పబ్లిక్ ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ పేపర్ అన్నమాట. మోడల్ పేపర్. మీరు ఖచ్చితంగా మోడల్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీకోసం హాయ్ అని మెసేజ్ చేయండి, సెండ్ చేస్తాను మీకోసం. ఓకే, అలాగనే గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు, అలాగనే పాలిటెక్నిక్, అలాగనే త్వరలో మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్ ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఏం కథ అనేది నేను మొత్తం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో ఎస్సీసీ పబ్లిక్ ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, అలా మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా నేర్చుకోవాలి, అలాగనే నేను ఫెయిల్ అవుతాను, నేను పాస్ అవ్వాలి, అలాగనే నేను హైయెస్ట్ స్కోర్ చేయాలా అనుకున్న ప్రతి ఒక్కరు వినండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, చాప్టర్ వైజ్కి వెళ్ళిపోదాం. అసలు ఫస్ట్ రియల్ నెంబర్స్ నుంచి 8 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇగో రియల్ నెంబర్స్ నుంచి 1 మార్క్ కి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది, 8 మార్క్స్ కి ఒక క్వశ్చన్ రావడం, మొత్తం టోటల్ గా 9 మార్క్స్ వస్తాయి లెసన్ నుంచి. ఓకే, పాలినామియల్స్ అంటే మిగతా నేర్చుకోక, మిగతా అంత ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్. అంటే ఫస్ట్ మనకు తెలియాలి ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది, ఎలా నేర్చుకోవాలి, ఇంపార్టెంట్ నేర్చుకోవడం బెటరా లేకుంటే అన్ని ప్రాబ్లమ్స్ చేయడం అవన్నీ చేయడం ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కటి చెప్తాను, స్కిప్ చేయకుండా. నేను పాలినామియల్స్ నుంచి 1 మార్క్ కి 1 మార్క్ 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ లో ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ కి ఒక క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్ కి ఏమి రావు, మొత్తం 8 మార్క్స్ వస్తాయి లెసన్ నుంచి. ఓకే, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ కి ఏమి రావు, 4 మార్క్స్ ఏమి రావు, 8 మార్క్స్ 2 వస్తాయి. కానీ ఇది 8 మార్క్స్, ఆ 8 మార్క్స్ ఆప్షనల్ అనమాట, మనం ఒక్కటే రాయాలి. ఏంది ఒక్కటే రాయాలి, చూడండి మొత్తం 17 మార్క్స్ వస్తుంది. ఇక్కడ చూడండి నేను రాస్తుంది 17 మార్క్స్, కానీ మనం రాయాల్సింది ఏంది, ఒక్క క్వశ్చనే రాయాలి. మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వస్తుంది క్వశ్చన్ పేపర్ అని నేను అలా రాయడం జరిగింది. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ కో క్వశ్చన్, 4 మార్క్స్ కో క్వశ్చన్, 8 మార్క్స్ ఏమి రావు, మొత్తం 7 మార్క్స్ వస్తుంది. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ ఏమి రావు, 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, మొత్తం 13 మార్క్స్ వస్తుంది అర్థమెటిక్ నుంచి. ట్రయాంగిల్స్ నుంచి 1 మార్క్ నుంచి ఒక క్వశ్చన్, 2 మార్క్స్ నుంచి ఒక క్వశ్చన్, 8 మార్క్స్ నుంచి ఒక క్వశ్చన్, 4 మార్క్స్ ఏమి రావు, మొత్తం 11 మార్క్స్. కోఆర్డినేట్ జామెట్రీలో 1 మార్క్ ఏమి రావు, 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, మొత్తం 10 మార్క్స్. ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీలో 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, అలాగే 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్ ఏమి రావు, మొత్తం 7 మార్క్స్. ఓకే, సమ్ అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది కూడా. ఇక్కడ చూడండి 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, అలాగే 4 మార్క్స్ ఏమి రావు, 4 మార్క్స్ లో వీటి నుంచి ఏం రావు, 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, మొత్తం టోటల్ గా 11 మార్క్స్. తర్వాత సర్కిల్స్ చూస్తే ఇక్కడ మనకి 1 మార్క్ ఒక క్వశ్చన్, 2 మార్క్స్ ఒక క్వశ్చన్, 4 మార్క్స్ ఒక క్వశ్చన్, 8 మార్క్స్ ఏమి రావు, మొత్తం 7 మార్క్స్. ఓకే, ఏరియా ఆఫ్ రిలేటెడ్ టు సర్కిల్ లో మనకి ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్ ఒక్కటే వస్తుంది. ఓకే, సర్ఫేస్ అండ్ ఏరియా అండ్ వాల్యూమ్స్ లో. ఓకే, ఇక్కడ సర్ఫేస్ అండ్ ఏరియా వాల్యూమ్స్ లో మనకి ఇక్కడ 2 మార్క్స్ కో క్వశ్చన్, 4 మార్క్స్ కో క్వశ్చన్, 2 మార్క్స్ కో క్వశ్చన్, 4 మార్క్స్ కో క్వశ్చన్, మొత్తం 7 మార్క్స్. ఓకే, స్టాటిస్టిక్స్ లో నుంచి ఇది వెరీ వెరీ ఈజీ సిలబస్, చూడండి వెరీ వెరీ ఈజీ సిలబస్ అనమాట. డిగ్రీలో అయితే సబ్జెక్ట్ ఉంటుంది దానికోసం స్టాటిస్టిక్స్ అనమాట. ఇక్కడ చూడండి స్టాటిస్టిక్స్ 4 మార్క్స్ కో క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్ కో క్వశ్చన్ వస్తుంది, మొత్తం 12 మార్క్స్. ప్రాబబిలిటీలో కూడా 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, అలాగే 4 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 13 మార్క్స్. ఇప్పుడు చూడండి ఫస్ట్ మెయిన్ పాయింట్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది, నేను మ్యాథ్స్ నాకు రాదు కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇంపార్టెంట్ కి అని చూడొద్దండి. మళ్ళీ ముందర నేను చెప్తాను ఫెయిల్ అవుతాను అనే వాళ్ళు ఎలా పాస్ అవ్వాలని చెప్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి వైపు వెళ్ళొద్దండి. నేను స్కోర్ చేయాలి, నేను పాస్ అవ్వాలి అనుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి వెళ్ళొద్దండి. ఎందుకు నేను అలా మాట్లాడుతున్నానంటే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి వెళ్ళినప్పుడు మీరు అది మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. బాగానండి, అది మాత్రమే ప్రాక్టీస్ చేస్తారు. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం ఒకవేళ నువ్వు ఎగ్జామ్ లో రాయకపోతే అప్పుడు ఏంది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ విషయం చెప్తున్నా అంటే, ఎప్పుడు సిచ్యువేషన్ అనేది మనం అనుకున్నట్టు ఉండదు, ఎప్పటికప్పుడు క్వశ్చన్ పేపర్ అనేది మారుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వైపు వెళ్ళొద్దండి చెప్తున్నాను చూడండి. మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాలంటే లెసన్స్ అంటే ఈజీ లెసన్స్ తీసుకొని పాస్ అవ్వండి, తప్పు లేదు. మళ్ళీ ఆ లెసన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, నువ్వు ఆ లెసన్ లో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ నువ్వు రాయగలుగుతట్టు ఉండాలి. గుర్తుపెట్టు, ఎప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి వెళ్ళొద్దండి. ఎందుకు నేను అలా మాట్లాడుతున్నా అంటే, ఒకవేళ సంథింగ్ నువ్వు ఒక ప్రాబ్లం చేసావు అనుకో, ప్రాక్టీస్ చేసావు, నీకు ఇక్కడనో లేకుంటే బల్లోనో లేకుంటే ఎక్కడనో నువ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పింటావు, ప్రాక్టీస్ చేసింటావు. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు నువ్వు ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఒకవేళ రాకపోతే అప్పుడు ఏంది పరిస్థితి అది చెప్తున్నాను. ఎందుకు అంటే, నువ్వు ప్రాక్టీస్ చేయడం అంటే ఒక ప్రాబ్లం తీసుకొని
దానికి మెథడ్, ఆ మెథడ్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని సేమ్ ఇంకో క్వశ్చన్ అలాంటిదే కానీ ఉంటే ప్రాక్టీస్ చేయి చూడకుండా. ఈ మెథడ్ ఎలా ప్రాక్టీస్ చేసో దీన్ని కూడా దాన్ని అలాగనే ప్రాక్టీస్ చేయి. అలా చేసిన తర్వాత నీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా, నీకు కాన్సెప్ట్ అర్థమైందా అర్థం బాగా చెప్తున్నాను. ఎప్పటికీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వైపు వెళ్ళొద్దండి. నేను పదే చెప్తున్నాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వైపు వెళ్ళొద్దు. కానీ ఈజీ సిలబస్ వెళ్ళక నేను ఎవరి కోసం చెప్తున్నా, ఫెయిల్ అయ్యే వాళ్ళ కోసం చెప్తున్నా. పాస్ అయ్యి నాకు మ్యాథ్స్ వచ్చు, నేను స్కోర్ చేయాలనుకున్న వాళ్ళ గురించి చెప్తాను తర్వాత. ఓకే, నేను ఫెయిల్ అవుతాను నాకు ఈ మ్యాథ్స్, ఎందుకంటే ఎవరు అందరూ ఒకే రకంగా ఉండరు, రైట్? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కాబట్టి అందరికి మ్యాథ్స్ వస్తుందని కూడా నేను చెప్పలేను. కానీ నేర్చుకుంటే మాత్రం దాని అంత ఈజీ సబ్జెక్ట్ ఉండదు. కాన్సెప్ట్ నీ లైఫ్ లో ఎప్పుడు యూజ్ఫుల్ సబ్జెక్ట్ ఏదంటే మ్యాథ్స్ ఒక్కటే, అది గుర్తుపెట్టుకో. ఓకే, మరి ఈజీ లెసన్స్ ఏముంటాయి అని చెప్తాడండి. ఖచ్చితంగా రియల్ నంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఏది వస్తుంది? √2, √3, √5 అవి ఉండే కదా, 3 + √2 ఇవి ఉన్నాయి కదా. వాటిని కానీ మీరు ప్రాక్టీస్ కానీ చేస్తే ఈజీగా వస్తుంది. అంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి, నేను ప్రాక్టీస్ చేయాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్, నువ్వు దాంట్లో ఇంకా ఏ క్వశ్చన్ వచ్చినా కానీ నువ్వు ప్రాక్టీస్ చేయి. ఆ లెసన్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని ప్రాక్టీస్ చేయి, అప్పుడు నీకు ఈజీ అవుతుంది అనమాట ఫస్ట్ లెసన్. తర్వాత పాలినామియల్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగనే గ్రాఫ్ నేర్చుకో ఖచ్చితంగా. ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో కూడా గ్రాఫ్ నేర్చుకో. అసలు చెప్పాలంటే ప్రతి ఒక్కటి ఈజీనే, నిజం చెప్పాలంటే. ఎక్కడంటే కొంచెం ట్రయాంగిల్స్ కాడ, అలాగనే ఇంట్రడక్షన్ టు అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ కాడ, ఇంట్రడక్షన్ కొంచెం టెక్నామెట్రీ కాడ కొంచెం తడబడేతులు ఉంటారు. ఇక్కడ చూడండి బాగా చెప్తున్నా, పాస్ అవ్వాలి నేను అనుకుంటే కన్నా రియల్ నంబర్స్, పాలినామియల్స్, అలాగనే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో గ్రాఫ్, అలాగనే ఇక్కడ చూడండి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, క్వాడ్రాటిక్. ఇవి కానీ నేర్చుకుంటే కన్నా చాలా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి లెసన్స్ మాత్రం చాలా, కాన్సెప్ట్ అనేది తక్కువ ఉంటుంది, నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. అది కాన్సెప్ట్ అయితే బాగానే ఉంటుంది, అర్థం అవుతుంది, ఒక్కసారి వింటేనే అర్థమవుతుంది. కానీ నేను పాస్ అవ్వాలి అనుకుంటే కన్నా ఒక్కటే గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా మైండ్ డైవర్ట్ చేసుకోకుండా చదువుకో, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయి. ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తుండు పేపర్ ని, ప్రీవియస్ పేపర్లని, SA1 పేపర్ ని, ప్రీ ఫైనల్ పేపర్ ని, అలాగనే ప్రతి పేపర్ ని అనలైజ్ చేయనిక చేయి. అంటే రివిజన్ టెస్ట్ పేపర్లు కానీ, FA1 ప్రతి ఒక్క ప్రాబ్లం ని ప్రాక్టీస్ చేయనిక చేయి, కష్టం వస్తుంది. మన ఛానల్లో ప్రతిదీ క్వశ్చన్ అంటే ఎలా వస్తుంది, 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తుంది, రియల్ నంబర్స్ లో, పాలినామియల్స్ లో 1 మార్క్ క్వశ్చన్ ఎలా వస్తుంది, 4 మార్క్స్ లో 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తుంది, నేను ప్రతి ఒక్కటి వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. లెసన్ కానీ మీరు తగ్గొద్దండి, ఎందుకంటే ఎవ్రీ లెసన్, ఎవ్రీ కాన్సెప్ట్ అనేది, ఎవ్రీ మెథడ్ అనేది ఎక్కడంటే మీరు స్కోర్ చేయాలనుకున్న 1 మార్క్ అక్కడ పోతుంది మార్కులు. అక్కడ 8 మార్క్స్ 1 చేస్తారు, 4 మార్క్స్ 1 చేస్తారు, 2 మార్క్స్ 1 చేస్తారు. కానీ 1 మార్క్ వచ్చే తలకల్లా ప్రాబ్లమ్స్ చేయలేరు ఎవరైనా సరే. ఎందుకంటే ఇంట్రడక్షన్ క్లాస్ అనేది సరిగ్గా వినాలి. మీకు 1 మార్క్ వచ్చేది ఓన్లీ ఇంట్రడక్షన్ క్లాస్ నుంచే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. లెసన్ కాడ నువ్వు తగ్గొద్దు. ప్రతి లెసన్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ చూడు, రియల్ నంబర్స్ 1 మార్క్ ఇంట్రడక్షన్ క్లాస్ బావిను ఖచ్చితంగా వస్తుంది. LCM, HCF ప్రతి ఒక్కటి 8 మార్క్స్ లో, ఇరేషనల్ నంబర్స్ ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయి. పాలినామియల్స్ లో సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, ప్రేయర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లో గ్రాఫ్, అలాగనే ఒక బాక్స్ ఉంటుంది, ఏది ఇంటర్సెక్ట్ లైన్, అలాగనే కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్, అవి నేర్చుకో. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ జనరల్ ఈక్వేషన్ అంటే ఏంది, అలా ప్రతి ఒక్కటి కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో, AD ట్రయాంగిల్స్ లో బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం, అలాగనే కోఆర్డినేట్ జామెట్రీలో ఫార్ములాస్, మిడ్ పాయింట్, అలాగనే డిస్టెన్స్ ఫార్ములా ప్రతి ఒక్కటి, ఇంట్రడక్షన్ టు టెక్నామెట్రీ ప్రాబ్లమ్స్ గా ఫార్ములాస్ గానీ వచ్చినాయి అనుకో 8 మార్క్స్, 8th లెసన్ దాని అంత ఈజీ సబ్జెక్ట్, ఫార్ములాస్ రావాలి. అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీ క్వశ్చన్స్ గానీ అర్థం చేసుకుంటే ఇది కూడా చాలా ఈజీ సబ్జెక్ట్. సర్కిల్స్, ఏరియా ఆఫ్ రిలేటెడ్ సర్కిల్, సర్ఫేస్, ఇది కూడా సర్ఫేస్ అండ్ వాల్యూమ్స్ ఫార్ములాస్, స్టాటిస్టిక్స్ ఫార్ములాస్, ప్రాబబిలిటీ ఫార్ములా ఒక ఫార్ములా ఉంటుంది. ఇవి మాత్రం ఈజీ. మన ఛానల్లో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది చెప్పట్లేదు, కానీ ఎవ్రీ లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తుంది, నేను వీడియో చేయడం జరుగుతుంది అనమాట. దానికోసం ప్రతిదీ ఒక డే బై డే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నేను సిలబస్ త్వరలోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అన్ని లెసన్స్ కి 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తుందని ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పాలిటెక్నిక్ అనమాట. గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం 10th క్లాస్ వాళ్ళ కోసం నేను సపోర్ట్ గా ఉంటాను అనమాట. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.